యెహోవా నామముల గురించి మనం తెలుసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములు, ఆయన యొక్క బిరుదులు అక్కడ 7 మనకు కనిపిస్తున్నాయి. మొదటిగా చూస్తే మనము ఆదికాండం 22వ అధ్యాయము 14 వచనం, 22, 14 వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 14 వచనం అంతా కూడా 22, 14, 22వ అధ్యాయము 14 వచనం గమనించండి. ఈ పరిశుద్ధ గ్రంథాల్లో 22, 14 ఈ విధంగా రాయబడతా ఉంది. చదువుతాం కదా. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరేని పేరు పెట్టెను. అందుచేత యెహోవా కనబడిన పర్వతం మీద అని నేటి వరకు కూడా చెప్పబడదని నేను వాటిని సెలవిస్తాను. ప్రార్థన చేసుకున్న ప్రభు సహాయం కొరకు. పరిశుద్ధ ఏంటంటే ప్రేమ ప్రభు కలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మీ దయ బట్టి, మీ కృపను బట్టి ప్రభా, మరొక ప్రభుత్వంలో మేమందరం సంఘంగా సమాజంగా కూడి మిమ్మల్ని ఆరాధించేటువంటి ధన్యతలు కొడుకున్నాం. భాగ్యము మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఆయన మీ ఆత్మతో చేత నింపండి, మీ దగ్గర వాడుకొని మీ పరిశుద్ధాత్మను పూర్ణంగా చేసి మీ నడిపింపు, మీ కృపను ప్రభుత్వం సహాయం చేయడం. మీ దాసుని నాకు కావాల్సిన శక్తిని, బలం, ఆరోగ్యం ప్రభుత్వం గురించి మహిమలంతా ప్రభావం పొందాలి. ఏసునామములో దూరం నుంచి దగ్గర ఎవరైతే నిస్పడుతున్నారో వాళ్ళందరూ కూడా వారి భయంతో, భక్తితో నా తండ్రి వాక్యం విని ప్రభావ వేరులు ఆశీర్వాదాలు దీవెనలు పొందడానికి మీ కృప అనుగ్రహించి ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ మాటలు మనం చదువుకుంటే ఇక్కడ మరి క్రీస్తు గురించి, క్రీస్తుకి 7 నామాలు కాబట్టి మొదటిగా అబ్రహాం ఈ చోటుకి ఏం పెడుతున్నాడు? యెహోవా ఈరే అని చెప్తున్నాడు. యెహోవా ఈరే అనేటువంటి మాటను మన గమనానికి తీసుకొస్తున్నారు. ఆ మాట ఈరే అనగా యెహోవా చూచుకోను. యెహోవా ఏం చేస్తాడంట? చూచుకునేటువంటి దేవుడు మన ప్రభు. మన యొక్క యోగక్షేమాలు అవన్నీ కూడా ప్రభువుని స్తుతిస్తారు. మీకు నాకు కూడా ఆయన చూసి ముందు నన్ను కూడా బలపరిచేటువంటి దేవుడు. అందుకని అబ్రహాం ఈ చోటుకి మరి మోరియా పర్వతం మీద తీసుకెళ్ళినప్పుడు మరి అక్కడ తండ్రిని అడుగుతాడు. తండ్రి మరి ఏమంటాడంటే నొప్పులు కట్టెలు ఉన్నవి కానీ మరి వధించడానికి గొర్రెపిల్ల లేదు నాయన అంటే అబ్రహాం ఏమంటాడంటే తన బిడ్డతో ఆయన ఏమంటాడు? యెహోవా చూసుకుంటాడు అంటాడు. కాబట్టి యెహోవా ఈరే అనగా ఆయనే చూసేటువంటి దేవుడు. మన పరిస్థితి అంతా కూడా యెహోవా ఈరేకి మనం అప్పచెప్పాలి. అందుకే 8వ వచనంలో కూడా గమనిస్తే ఏం రాయబడుతుందంటే 8వ వచనంలో మనం చదువుతాము కదా. కాబట్టి చదవండి. అబ్రహాము కాబట్టి ఇక్కడ 8వ వచనంలో ఏం రాయబడుతుంది? అబ్రహాం గురించి అక్కడ అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరేని ఆయన చెప్పినప్పుడు ఆ మాటలు మనం చూస్తే ఆ వచనములు కూడా 8వ వచనం కూడా చదివితే అప్పుడు మరి అక్కడ కూడా కొన్ని మాటలు మరి ఇందా చదివిన మాట ఏంటి? అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునని చెప్పాడు. కాబట్టి ఆ యొక్క మాటలు ఆయన చెప్తున్నాడంటే యెహోవా మీద తను ఆశపడ్డాడు, యెహోవా మీద ఆధారపడ్డాడు. కనుకనే అబ్రహాము తన కుమారుడు అడుగుతున్నాడు, నాన్న అవన్నీ కూడా ఉన్నాయి, గొర్రె మరి కట్టెలు ఉన్నవి, నొప్పి ఉన్నది కానీ మరి వధించడానికి మరి కత్తి ఉన్నది కానీ మరి అక్కడ గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంట? యెహోవాయే. కాబట్టి యెహోవా చూసుకునేటువంటి దేవుడని ఆయన మన గమనానికి ఆ మాటలు తీసుకొస్తున్నటువంటి వారు ఉన్నారు. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. మన పరిస్థితుల్లో కూడా మరి ఎవరు కూడా సహాయం చేయని పరిస్థితుల్లో, ఎవరు కూడా ఏమాత్రం కూడా సహాయం చేయని పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి సహాయ స్థితిలో మరి మనం కనుక ప్రభు వైపు చూస్తే విశ్వాసంతో, నమ్మకంతో ఆయన వైపు చూసినప్పుడు ఆయన చూసుకునేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధిస్తాం. ప్రభు నా జీవితంలో యెహోవా ఈరే అని నీవు ప్రార్థన చేసుకో. నీ జీవితంలో ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీకు ఆయన సహాయం చేసేటువంటి దేవుడు ఉంటాడు.
అందుని బట్టి మన ప్రభుని మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రభు దినం నాడు హృదయమార కూడా మన ప్రభుని ఆరాధించి మన ప్రభుని మనం గణపరచ మరి బద్దులమై ఉంటున్నాం. కాబట్టి మొదటి పేరు ఆయనకి ఏంటంటే యెహోవా. 7 యెహోవా నామముల గురించి చెప్తామన్నాను కదా. మొదటిది యెహోవా ఈరే అనగా ప్రభువు సమకూర్చుకొనును అనేటువంటి మాటను ప్రభు మన గమనాన్ని తీసుకొస్తాడు. కాబట్టి మన ప్రతి అవసరాలు కూడా ఆయన సమకూర్చేటువంటి వాడు. ఆయన మీద కనుక మనం ఆధారపడి ఆయన మీదే మనం ఆనుకున్నప్పుడు మనకన్నీ కూడా సమకూర్చేటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధిస్తాం. రెండవదిగా చూస్తే మరి యెహోవా ఎవరంటే యెహోవా నామమునకు పేరు ఇర్మియా గ్రంథములో చూస్తాము కదా. 23:6 23వ అధ్యాయము 6వ వచనం. 23వ అధ్యాయము 6వ వచనం చూడండి. కాబట్టి అక్కడ అంటున్నాడు మరి చూస్తున్నట్టు. కాబట్టి అక్కడ 23వ అధ్యాయము 6వ వచనములో మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే 23వ అధ్యాయము 6వ వచనములో ప్రభు మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు మనం చదువుకుంటాము. 23:6-20 చూస్తాం కదా. ఆ మాట మీ గమనంలో చూడండి. 23వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడుతున్నది? కాబట్టి అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. మనకు నీతియగు యెహోవా అని అతనికి పేరు పెట్టబడి. కాబట్టి రెండవదిగా మన ప్రభుకున్నటువంటి నామం ఏంటంటే యెహోవాయే మన నీతి అనేటువంటి మాటను చూస్తే యెహోవా సిద్కియేను, మన ప్రభు యెహోవా సిద్కియేను అనేటువంటి వాడుగా మన ప్రభు మనకు కనిపిస్తున్నారు. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధిస్తాం. కాబట్టి యెహోవాయే మన నీతి, మన నీతికి ఆధారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మన నీతి ఎంత నీతి, మన నీతి నువ్వు మురికి పీలికల వలె ఉన్నదంటాడు. కాబట్టి మనమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు తన భాగంలో మన గమనాన్ని తీసుకొస్తూ వారు చెప్తున్నటువంటి మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో కానీ మరి గమనిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు ఎలాగున్నాడంటే యెహోవా మనకు నీతియగు యెహోవా అనేటువంటి మాటలు మన గమనాన్ని తీసుకొస్తాడు. ఆయనే మన నీతి. ఈనాడు మన నీతికి ఆధారము మన ప్రభువే. అందుని బట్టే మన ప్రభువుని మనం ఆరాధించాలి. నా నీతికి ఆధారమైన దేవ నీకే వేలాది వందనాలు స్తోత్రాలు అని మన ప్రభువుని హృదయమార కూడా ఆరాధించాలి. కాబట్టి మరి రెండవ నామం ఏంటంటే యెహోవా సిద్కియేను అనగా యెహోవాయే మన నీతి అని అర్థం. మూడవ మాటగా చూస్తే యెహోవాకి ఉన్నటువంటి నామముల్లో మూడవ నామం చూస్తే నిర్గమకాండంలో చూస్తాము కదా. 15:26 15వ అధ్యాయము 26 వచనం. 15వ అధ్యాయము 26 వచనము మనకు తెలిసినటువంటి మాటనే మనం. కాబట్టి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములు ఏది మీకు రానియను అని. కాబట్టి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు. కాబట్టి మన ప్రభువుకున్నటువంటి మూడవ నామము మనం గమనించినప్పుడు ఆయన చూస్తే యెహోవా రోఫేక. మన ప్రభు యెహోవా రోఫేకగా నీకు నాకు కూడా ఉన్నాడు. యెహోవా మనల్ని స్వస్థపరిచేవాడు. కాబట్టి యెహోవా రోఫే అనగా మన ప్రభు మన స్వస్థపరుస్తాడు. మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనత నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా మనందరూ కూడా స్వస్థపరిచి రక్షించేటువంటి వారు ప్రభు యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయం కూడా ఆరాధించి బలప్రభుని మనం గణపరచ బద్ధులమై ఉంటా ఉన్నాం. కాబట్టి మన మాటలు మనం చదువుకుంటున్నప్పుడు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి
మాటలు మనం చదువుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, అక్కడ ఎన్నో వచనం చదివే మనం, కాబట్టి 26 వచనంలో, కాబట్టి నేను స్వస్థపరిచి యెహోవాను మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలంటున్నాడు. మనం ఏం చేయాలంట? ఎన్నో వచనం చదివాం? 26 వచనంలో ప్రభు మన గమనానికి తీసుకొస్తున్నటువంటి 15:26 ప్రకారం ప్రభు మీ దేవుడైన యెహోవా వాక్కు మీరు ఏం చేయాలంట? శ్రద్ధగా వినాలి. కాబట్టి మనం వినేటువంటిది ఎలా వినాలంట? శ్రద్ధగా ఉండాలి, అశ్రద్ధగా ఉండకూడదు. అశ్రద్ధగాను నిద్రమొత్తుగాను కదా అలా ఉండకూడదు. కానీ మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వాక్కు వినేటప్పుడు, వాక్కు అనగా ఆయన యొక్క మాటలు మనం వినేటప్పుడు మనం ఎలా ఉండాలి అనేటువంటి శ్రద్ధగా వినటం మనం నేర్చుకోవాలి. శ్రద్ధాభక్తులు దేవుని యందు మనం ఉండాలి, కానీ దేవుని సన్నిధిలో అమర్యాదగా అపరిశుద్ధముగా ఉండకూడదు. కాబట్టి శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నింటినీ కూడా అనుసరించి ఏం చేయాలంట? నడిచిన ఎడల. కాబట్టి ఇవన్నీ కూడా మనం మరి అనుసరించి నడవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి అట్టి విధంగా నేను కూడా అనుసరించి నడిచినప్పుడే దేవుడు నీకు నాకు కూడా 3వ తలంపులో మన భాగం ఏందంట? మరి 7 నామాల్లో. కాబట్టి యెహోవా మనకి ఎలా ఉంటాడంటే, యెహోవా రోఫేగా ఉంటాడు. మనకి యెహోవా రోఫే అనగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? స్వస్థపరిచేటువంటి దేవుడు. నేను స్వస్థపరిచే యెహోవాను నేనేనంటాడు. కాబట్టి మన ప్రభు ఎలాంటి ప్రభువుగా ఉన్నాడని మనం చూస్తే, ఆయన నా జీవితంలో ఆయన యొక్క దృష్టికి న్యాయమైనది మనం చేయటం నేర్చుకోవాలి. మనుషుల దృష్టికి కాదు, కానీ మనం ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలంట? న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు మనం ఏం చేయాలంట? విధేయులై ఉండాలి. ఆయన ఆజ్ఞలను మనం మరి పాటించేవారిగా, అనుసరించేవారిగా మనము విధేయులుగా ఉండి, ఆయన 3వదిగా ఆయన కట్టడాలన్నిటిని కూడా మనం ఏం చేయాలంట? అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి 3 మాటలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఆజ్ఞలు, విధులు, కట్టడలు వీటన్నిటిని కూడా మనం అనుసరించి నడుచుకునే వారిగా ఉన్నామా లేదా అని మనల్ని మనం కూడా మరి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రభు మనకి ఎలాంటి వాడుగా ఉన్నాడని చూసినప్పుడు, ఆయన మన భాగంలో నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. కాబట్టి మన ముఖ్యమైనటువంటి తలంపు ఏంటంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. కాబట్టి ఎవరు స్వస్థపరచలేరు. కాబట్టి నా జీవితంలో యెహోవానే స్వస్థపరచగలడు, ఆయనే ఆరోగ్యం ఇవ్వగలడు, ఆయనే రక్షించగలడు. కాబట్టి నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అనేటువంటిది 3వ నామము మన ప్రభువుకి పెట్టబడింది. కాబట్టి మనం స్వస్థపరచాలంటే దేవుడే స్వస్థపరచాలి, కానీ డాక్టర్ల వలన ఎవరి వలన కూడా కాదు. కాబట్టి మనల్ని స్వస్థపరిచేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కనుక ఆయన వైపు మనం చూసి మన యొక్క స్వస్థతకు, మనకున్నటువంటి రోగాలన్నింటిని కూడా, మనకున్నటువంటి మరి వ్యసనాలన్నింటినీ కూడా ఆయన మీద మనం వేసినప్పుడు ఆయన నా రోగములన్నింటినీ కూడా తీసివేసి స్వస్థపరిచి బాగు చేసేటువంటి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచ మరి బద్ధులమై ఉన్నాము. మరి ఒక మాట కూడా మీకు చూపిస్తాను. ఆ మాట కూడా చదివి మనం 23వ అధ్యాయంలోని 25వ వచనం, 23వ అధ్యాయం, ఇదే నిర్గమకాండము 23వ అధ్యాయంలో చదవండి. 23, 25. అది కాబట్టి మనం కాబట్టి మనం ఏం చేయాలంటే, నేను స్వస్థపరచు యెహోవా ఏం సెలవిస్తున్నాడంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రభు దినము నాడు ప్రభు మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, నీ దేవుడైన యెహోవాను నేనే. కాబట్టి యెహోవానే సేవింపాలి. కాబట్టి మనం ఎవరిని మనం పూజించాలి, ఎవరిని మనం ఆరాధించాలి అని చూస్తే ఆయననే మనము సేవించాలి. అప్పుడు ఆయన నీ ఆహారమును, రెండవది నీ పానమును ఏం చేస్తాడంట? దీవిస్తాడు. కాబట్టి ఆయన చేతి కిందకు మనం తీసుకురా. నీ ఆహారం దీవించబడాలన్నా, నీ పానీయం దీవించబడాలన్నా కూడా దేవుడు మాత్రమే
ఆయనే చేయగలడు. అందుకని నీ దేవుడైన యెహోవానే సేవించాలి, ఆయన్ని మనం పూజించాలి, ఆయన ప్రార్థించాలి, ఆయన మనం ఆరాధించాలి. అయితే నేను నీ మధ్య నుండి నీ రోగమును తొలగిస్తానన్న. కాబట్టి నీ మధ్య ఉండి ప్రభువైన యేసుక్రీస్తు వారు నా యొక్క రోగములన్నింటినీ కూడా తొలగించేసేటువంటి వాడు, తీసివేసేటువంటి వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మన ప్రభువుని ఈ మూడవదిగా మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరుస్తాం. నాలుగవదిగా మీ గమనానికి తీసుకొస్తాను, ఆ మాట కూడా చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో 6:24 కూడా చదవండి. 6:24 న్యాయాధిపతుల గ్రంథం. కాబట్టి అక్కడ అన్నాడు, అది చాలు. ఇక్కడ చూసినప్పుడు అక్కడ ఏం రాయబడుతున్నదంటే 24 అక్కడ గిద్యోను ఏం చేస్తాడంట, యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్తను పేరు పెట్టాడు. కాబట్టి ఎలాంటి పేరు అంట, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి 4వ పేరు ఏంటంటే యెహోవా షాలోమ్. యెహోవా షాలోమ్ అనగా మనకి సమాధానకర్త. మన ప్రభు షాలోముగా ఉన్నాడు. యెహోవా సమాధానకర్తగా నిన్ను నన్ను కూడా సమాధానపరిచేటువంటి వాడు. ఈనాడు అనేక మంది జీవితాల్లో, కుటుంబాల్లో అనేకులు సమాధానం లేక, శాంతి లేక అనేక విధాలుగా అనేక విధాలుగా వారు అనేక పోట్లాట్లు, గొడవలు, తగువులతో నానా విధాలుగా వారు బయటికి వీడబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తూ వస్తున్నప్పుడు ఆ గిద్యోను గురించి రాయబడినటువంటి మాట ఏం రాయబడింది అక్కడ? 7 నామముల్లో 6:24 కదా, 6:24 అక్కడ గిద్యోను అంటున్నాడు. కాబట్టి అక్కడ గిద్యోను యెహోవా నామమున ఏం చేశాడంట, బలిపీఠం కట్టాడు. కాబట్టి నేను కూడా ప్రభువుకు ఒక బలిపీఠం కట్టాలి. మన హృదయంలోనే దేవునికి బలిపీఠం కట్టి దానికి ఏం పేరు పెట్టాడు? యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. యెహోవా నాకు సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి నా ప్రభువు నేను సమాధానకర్త అని పేరు పెట్టును. నేటి వరకు కూడా అది అబియోజీరాల ఎఫ్రాలో ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తాను. కాబట్టి మన ప్రభు మనకు సమాధానకర్తగా, రక్షణకర్తగా ఉన్నాడు, స్వస్థపరిచే యెహోవాగా ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచ బద్ధులమై ఉన్నాం. కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే యెహోవా షాలోమ్, యెహోవా సమాధానకర్త, యెహోవా షాలోమ్గా నా జీవితంలో ఇంతవరకు ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువుని ఈ మధ్యాహ్న వేళ హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచ బద్ధులమై ఉంటున్నాం. 5వ తలంపుగా చూస్తే మనము ఇక్కడ కూడా ఒక మాట చూపిస్తాను. ఈ కీర్తన గ్రంథం 23వ సంకీర్తన 1వ వచనం అందరికీ కూడా తెలిసినటువంటి మాట. 23వ సంకీర్తన 1వ వచనం. కాబట్టి అక్కడ అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాబట్టి 5వ తలంపులో చూస్తే మన యెహోవా మన కాపరి, యెహోవా మన కాపరిగా ఉన్నాడు. మన కాపరిగా ఉన్నప్పుడు మనకి ఎంత మాత్రం కూడా భయం లేదు, దిగులు లేదు. కాబట్టి 5వ తలంపుగా చూస్తే యెహోవా రోఫీ, ఇది ఆంగ్ల పదాల్లో ఈ మాటలు యెహోవా రోఫీగా అనగా యెహోవా కాపరిగా ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. నీకు నాకు కూడా కాపరి, మన ప్రభువు నీకు నాకు కూడా మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి. ఆయన నిన్ను నన్ను కూడా రక్షించినటువంటి కాపరి, మన గొర్రెల మంచి కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరుస్తాం. క్లుప్తంగానే నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను, వివరణలోనికి వెళ్ళలేదు. కాబట్టి 4వది కూడా చెప్పాను, 5వది కూడా ఒక మాట చూస్తాము, 6వది కూడా చూసి మన మాటలు ముగించుకుంటాము. నిర్గమకాండం 17వ అధ్యాయము 17 అధ్యాయము 15
17వ అధ్యాయము చూడండి, నిర్గమకాండంలో 17, 15. కాబట్టి 6వ తలంపులో చూస్తే మన ప్రభు ఎలాంటి వారుగా ఉన్నాడంట? యెహోవా నిస్సీగా ఉన్నాడు. మరి ఈ మాటలు మనకి ఎలాగుంటే నిర్గమకాండం 17, 15లో ఈ మాటలు మనకి దొరుకుతూ ఉన్నాయి. అక్కడ ఏం చేస్తాడంటే యెహోవా తర్వాత మోషే అక్కడ ఏం చేశాడంట? ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. నిస్సి అంటే అర్థం ఏంటి? ధ్వజము. మన ప్రభువే మనకు ధ్వజము. కాబట్టి మన ప్రభు మనకు ధ్వజముగా ఉన్నాడు. యెహోవా నిస్సి అని మరి ఆంగ్ల పదంలో మనం ఈ మాటని చూడవచ్చు. 6వదిగా మనం చూస్తే యెహోవా మన ధ్వజముగా ఉన్నాడండి. అందుని బట్టే మన ప్రభుని మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మన గణపరిచే బద్ధులమై ఉంటా ఉన్నాం. మన జీవితంలో ధ్వజము, మన జెండా మన ప్రభు యేసుక్రీస్తు వారి ఆయన నామం బట్టే మనం మన ధ్వజాన్ని ఎత్తి మన ఎలుగెత్తి మన ప్రభు యేసుక్రీస్తు వారిని హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మన గణపరిచే బద్ధులమై ఉంటూ ఉన్నాం. 7వ నామము, 7 యెహోవా నామముల గురించి మీకు చెప్తాను కదా. 6 చెప్పాను. 7వదిగా మనం చూస్తే మరి హెజ్కేలు గ్రంథంలో ఉన్నది యెహోవా గురించి. హెజ్కేలు గ్రంథం 48, 35, 48, 35. నలభై 48వ అధ్యాయము హెజ్కేలు గ్రంథం చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు. హెజ్కేలు గ్రంథం ఉన్నదా? 48, 35. 48వ అధ్యాయం 35వ వచనం, చివరి వచనం. దాని కైవారము 18,000 బారుల పరిమాణము, యెహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. కాబట్టి 7వదిగా మనం చూస్తే యెహోవా షమ్మా. యెహోవా షమ్మాగా మన జీవితంలో మన ప్రభువు ఉన్నాడు. అంటే యెహోవా ఆ స్థలమున ఉన్నాడు అని అర్థం. యెహోవా ఆయన స్థలములో, ఆయన మందిరములో యెహోవా ఉన్నాడు. కనుక మన ప్రభువుని, ఉన్నటువంటి ప్రభువుని మనం హృదయమార కూడా ఆరాధించి బల ప్రభువుని మనం గణపరచ బౌద్ధులమై ఉంటున్నాం. కాబట్టి అటు విధంగా 7 నామములు మన గమనంలో ఉంచుకొని మన ప్రభువుని కొంత సమయం మనం ఆరాధిస్తాం. ఈ సమయంలో మనం ఆరాధిస్తాం.